వెల్కమ్ టు జేపీ స్టడీ. భారతదేశ సంస్కృతి చరిత్ర టాపిక్లోంచి టెట్ డిఎస్సి స్పెషల్. ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ బిట్, అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 24, 24 ఆకులు ఉంటాయి. ట్రిప్లికేషన్ మాస్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. భారత రాజ్యాంగ పరిషత్ ఏ రోజున జాతీయ పతాకాన్ని ఆమోదించింది? జూలై 22, 1947. మచిలీపట్నాన్ని పూర్వం ఏమని పిలిచేవారు? మైసోలియా. ఆప్షన్ డి మైసోలియా. త్రిరత్న సిద్ధాంతాలు దేనికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి జైన మతం. ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిందుస్థానీ. భారత జాతీయ గీతాన్ని మొదట ఏ నగరంలో ఆలపించారు? ఆన్సర్ ఆప్షన్ డి కలకత్తా. ఆర్యుల చరిత్రకు ఆధారం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వేద సాహిత్యం. మహాబలిపురంలోని ఆలయాలను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నరసింహవర్మ. ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ బి షాజహాన్. బసవ పురాణంను కన్నడంలో రచించిన వారు ఎవరు? బసవేశ్వరుడు. ఆప్షన్ డి. భక్తి ఉద్యమ తొలి ప్రబోధకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రామానుజాచార్యుడు. హరప్ప ప్రజల ముఖ్య వృత్తి ఏది? వ్యవసాయం. దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? రావి నది. భారత జాతీయ చిహ్నం ఏది? 3 సింహాల గుర్తు. వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది? మలివేద కాలంలో. ఇస్లాం మత సన్యాసులను ఏమని పిలుస్తారు? సూఫీలు. సాంచి స్తూపం ఏ నగరానికి సమీపంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ భోపాల్. గుప్త వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు? రెండో చంద్రగుప్తుడు. చాళుక్య రాజుల్లో గొప్పవాడు ఎవరు? రాజరాజ నరేంద్రుడు. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? తులువ వంశానికి. రెండో చంద్రగుప్తుడు బిరుదు ఏది? విక్రమాదిత్యుడు. చూడండి, వెరీ ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి వాళ్ళకి. చూడండి, ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1942లో. బెంగాల్ను 2గా విభజించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. భారతదేశానికి వాస్కోడిగామా ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు? 1498. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినాదించిన వారు ఎవరు? తిలక్, బాలగంగాధర్ తిలక్. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. జాతీయ విద్యా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 12. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 12. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.